హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నా. మిత్రమా, మనము ఒంటరిని అని ఎప్పుడు అనుకోకూడదు. మనము ఒంటరిని అని అనుకోకూడదు. మనం పుట్టడానికి మనకు ఎవరి కారణం? అమ్మ నాన్న కారణం. పుట్టగానే అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తమ్మ, పిన్ని, బాబాయి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంకా చాలామంది మనకు కుటుంబంలో ఎంతమంది ఉంటారో, పెద్ద కుటుంబం అయితే చాలా మంది ఉంటారు, చిన్న కుటుంబం అయితే కొంచెం మంది ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. మన అమ్మ మనల్ని కనడానికి తను తినే ఇష్టం లేకున్నా తింటుంది, తినడానికి నచ్చకున్నా తింటుంది. మనకు చెవుల చీమి వస్తుందని కూడా నచ్చని కూడా తింటుంది. నా బిడ్డ కడుపులో ఆరోగ్యంగా ఉండాలని వామిటింగ్స్ అయినా కూడా తింటుంది. బలంగా ఉండాలి నా బిడ్డ కోసం అని. నిద్రలో కూడా మన కోసమే ఆలోచిస్తుంది. అప్పుడు మాతృమూర్తి కదా తను. మనం ఉగ్గు అనేటప్పుడు సంతోషపడుతుంది. అచ్చిరాని మాటలు మాట్లాడేటప్పుడు ఇంకా సంతోషపడుతుంది. బుడిబుడి నడకలు తప్పటడుగులు వేసి గడప దాటి పడేటప్పుడు అయ్యో అని బాధపడుతుంది. ఎన్నో చేస్తుంది మన తల్లి. మనల్ని పుట్టడానికి తను చచ్చిపోయి మనకు జన్మనిస్తుంది. తెలుసా అమ్మ మిత్రమా? తను చచ్చిపోయి మనకు జన్మనిస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. మరో జన్మ మాతృమూర్తికి. ఆ తర్వాత స్కూల్కి పంపిస్తుంది. వచ్చేటప్పుడు ఎదురు చూస్తుంది. రాకుంటే మనంతా పిల్లల్ని అడుగుతుంది. అయ్యో నా కొడుకు వచ్చేసరికి ఇది వండాలి, ఇది చెయ్యాలి. ఇప్పుడు స్నాక్స్, తొక్క ఇవన్నీ చేస్తాండ్రు. ఏదో అప్పుడు ఆ కాలాన గంజో గట్టుకో అది చేసేది. ఇంత పెద్దగా అయినాక పెళ్ళి సంబంధం చూస్తుంది, పెళ్ళి చేస్తుంది. మన పిల్లల్ని మనకన్నా ఎక్కువ చూసుకుంటుంది. ఆ తర్వాత మన కోసం బాధపడుతుంది. మన పిల్లల్ని మనకన్నా ఎక్కువ చూసుకొని మనకు పెళ్ళికి 7 తరాలు చూసి మంచి సంబంధం కోసం ఎతుకుతుంది. నాన్న కూడా ఎతుకుతాడు. ఇద్దరు వీళ్ళందరూ ఇదంతా కష్టపడతారు. తల్లి చూపించే ప్రేమ కనబడితే నాన్న చూపించేది గుండెలు ఉంటుంది. తెలుసా మిత్రమా? ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనం ఏమీ చేస్తలేం. మన పిల్లం వద్దంటే మనం దాని దిక్కే చూస్తలేం. తన ముందు మనం చనిపోతే కన్నీటి పరవంతం అవుతుంది. అయ్యో నేను చనిపోయిన జీవశవంలాగా బతుకుతుంది. తింటాం అన్నం. మనకు బాధ ఉంటే ఎట్లుంటాం? తినాలని తింటాం. గడ్డితో సమానంగా తింటాం. గడ్డి తిన్నట్టే అట్లా బతుకుతుంది. మన కోసమే చస్తుంది. మనం చనిపోతే కొంతమంది తల్లులు చచ్చిపోతారు పిల్లల కోసమే. కానీ మన ముందు తల్లి చనిపోతే ఏడవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా కుటుంబంలో ఈ మధ్యలో మా అమ్మాయి చనిపోయింది. ఏడవలు ఎవరు? మేమే ఏడ్చినాం. తెలుసా? అదే నువ్వు చనిపోతే నీకోసం ఖచ్చితంగా ఏడుసు నీ తల్లి. గుండెలు వలిగిపోయేలాగా ఏడుసు. తెలుసా? ఒక చిన్న సామెత ఏంటన్నా, ఒక తల్లి తన భర్త చచ్చిపోయింది, ఒక్కడే కొడుకు. చాలా కష్టాలు, చాలా నిందలు, చాలా బాధలు పడి ఆ కొడుకును పెంచింది. కొడుకు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒక ప్రియురాలు ఏమంటుందనంటే, ఒక ప్రియురాలు ఉంది. ఆ ప్రియురాలు అమ్మ అడ్డం వస్తుంది, ప్రతిదానికి అమ్మ 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 అని జపం చేస్తాడు ఈ అబ్బాయి. ప్రియురాలు అడ్డం వస్తుందని, మీ అమ్మ గుండె అయితే నా తలనొప్పి పోతుందని అంటుంది. డాక్టర్ చెప్పిందంటే పోయి అమ్మని అడిగితే అమ్మ తీసుకో బిడ్డ అని ఇస్తుంది. కత్తిపట్ట గుండె తీసుకొని పోతాండు. అమ్మ చచ్చిపోతుందా? గుండె తీసినాక బతుకుతుందా? ఆ కడప తట్టుకొని పడితే ఆ గుండె అయ్యో కొడుకు ఆ దెబ్బ తాకిందా అని అంటే అప్పుడు ఆ కొడుకు చచ్చిపోయింది. మళ్ళీ అప్పుడు అమ్మ విలువ తెలిసింది. అయ్యో మా అమ్మని చంపిన. అప్పుడు అదివరదాకా మత్తులనే ఉన్నాడు. గుర్తుంచుకోండి, లవ్ చేసేటోళ్ళు తస్మాన్ జాగ్రత్త. అగో అది అమ్మ. అమ్మ కోసం ఎవరు కష్టపడతాను మిత్రమా? ఎవరు బాధపడతాను? మా అమ్మకైతే మేము ఎవరం ఏం చేయలేదు. భయానికి చనిపోయింది. 8 నెలలు అవుతుంది. ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు? అందరూ ఉంటారు. మనం చనిపోతే మా అమ్మ ముందు మా అమ్మ ఎంత బాధపడుతుంది, కానీ మనం బాధపడతలేదు. మగపిల్లగాడు ఆడపిల్ల తేడా చూపెడతారు. అయ్యో ఆడపిల్లేనా అంటారు. కొడుకు అంటారు. ఆ కొడుకు ఎడతలేడు కదా. చెప్పండి మిత్రమా?
ఒక్క చుక్క కన్నీరు కూడా గార్తలేడు కదా భూమి మీద. నిన్ను ఎంత కష్టపడి కన్నది ఆ తల్లి. కన్నదా కనలేదా? కన్నప్పుడు నువ్వు ఏడవాలి కదా. నీకు చలనం లేదా? నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? ఇవన్నీ లేవా చెప్పు. అదే నువ్వు చచ్చిపోతే గుండె బాదుకొని వెంటనే ప్రాణం వదిలేస్తుంది ఆ తల్లి. నువ్వు ఒంటరి అని ఎందుకు అనుకుంటాను? ఆత్మ కూడా మన చుట్టూ తిరుగుతుంది, మన తల్లి ఆత్మ. ఆమెకు ఆయుష్ తీరకముందు పోతుంది అనుకో, దేవుడు ఎముడచ్చి తీసుకోకుంటే మన చుట్టే తిరుగుతుంది, కానీ మనకు కనిపించదు. నీ భార్య తోడు ఉంటుంది, తర్వాత నీ పిల్లలు తోడు ఉంటారు. నువ్వు నీ తల్లిని వృద్ధాశ్రమంలో వదిలితే నిన్ను కూడా వదిలేయడానికి వాళ్ళు ఉండాలి కదా. నువ్వు బతకాలి కదా. నువ్వు ఒంటరి పెట్టలేవు. వృద్ధాశ్రమంలో కూడా బొచ్చడి మంది ఉంటారు. అమ్మ నాన్న, అమ్మ అమ్మే, నాన్న నాన్నే. మొదటి గురువు తల్లి తెలుసా? తండ్రి భుజాల మీద మోచి కష్టపడి దాస్తాడు. మనం వాళ్ళని దాస్తాన్నమా? ముసలోళ్ళు అయితే పక్కకు పెడతాను తెలుసా? అమ్మను మించిన దైవమే లేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ ఎందుకంటారు? మనకు స్కూల్లో ఎందుకు నేర్పిస్తారు మిత్రమా? తల్లిని తల్లిలాగా చూడండి, చెల్లిని చెల్లిలాగా చూడండి, అన్నని అన్నలాగా చూడండి, అక్కని అక్కలాగా చూడండి, భార్యని భార్యలాగా చూడండి. అప్పుడే కుటుంబం, అప్పుడే ఆ మనిషికి విలువ ఉంటుంది సమాజంలో, లేకుంటే ఉండదు. నువ్వు చనిపోతే నరకానికే పోతావు, స్వర్గానికి అస్సలు పోవు. ఇది మన జీవితం. నువ్వు చచ్చిపోతే నేను ఒంటరి నేను ఇప్పుడే ఫీల్ అవుతా. ఎట్లా? నువ్వు ఒంటరి అస్సలు కాదు. నువ్వు తల పైకెత్తితే ఆకాశం నేను చూస్తుంది, నీ ఎంబడి ఉంటుంది. నీ కాళ్ళు నేల మీద ఉన్నాయి, భూదేవి నీ ఎంబటి ఉంటుంది. నువ్వు మంచిళ్ళు తలెత్తి తాగితే గొంతుల వాటర్ నీతోటి ఎంబడి ఉన్నాయి. నువ్వు పీల్చేటప్పుడు గాలి నీ ఎంబడి ఉంటుంది. ఆఖరికి చితి మీద పడుకుంటే అగ్నిహోత్రం నీ ఎంబడి ఉంటుంది. బాగా ఆలోచించి చూడు మిత్రమా. ఖచ్చితంగా నువ్వు ఒంటరివి కాదు. తస్మాన్ జాగ్రత్త, ఆలోచించండి. ఒంటరివి ఎప్పుడూ కాదు. పంచభూతాలు నువ్వు గాలిలో కలిసేటప్పుడు పంచభూతాలు కూడా నీ ఎంబడి ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఒంటరివి ఎప్పుడూ కాదు. తల్లి కడుపులు ఉన్నప్పుడు కూడా తల్లి గర్భంలోనే ఉంటావా? తల్లిని ఎంబడి లేదా? తల్లి కడుపుల వెచ్చటి ఒడిలో సేద తీరుతావు. ఎప్పుడు నువ్వు ఒంటరివి అని అస్సలు బాధపడకండి. అట్లా బాధలు పెట్టుకోకండి దయచేసి. అవునా కాదా మిత్రమా? బాయ్.